జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. ఈ నెల 17న హుజూరాబాద్లో జరిగే పంచాయతీ కార్మికుల జిల్లా 5వ మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పల శంకర్ కోరారు. సోమవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పంచాయతీ కార్మికులతో కలిసి జిల్లా మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు మల్టీపర్పస్ విధానం రద్దు కోసం కనీస వేతనం 26,000 చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయం అందించాలని, ఉద్యోగ భద్రత పర్సెంట్ ఇతర సమస్యల కోసం ఇతర సమస్యల కోసం భవిష్యత్తు పోరాటాల రూపకల్పనకు ఈ మహాసభ తోడ్పడనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని పోడేటి దేవేందర్, మొగిలి మరపల్లి శ్రీకాంత్, కొత్తూరు రాకేష్ పాల్గొన్నారు. ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ఆదివారం ఆగస్టు 17వ తేదీన హుజూరాబాద్ మండల కేంద్రంలో నిర్వహించే ఏదైతే గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి కరపత్రం ఆవిష్కరించడం జరుగుతుంది. ప్రధానంగా కార్మికులకు నిరంతరం అండగా ఉంటూ మరి కార్మికుల సమస్యల మీద పోరాడేటువంటి సిఐటి సంఘం ఇప్పటికే అనేక పోరాటాలు చేసి కొన్ని హక్కులు కూడా సాధించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని చెప్పేసి, కనీస వేతనం 26,000 కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి, పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయం అందించాలని చెప్పేసి, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుని కుటుంబానికి 15 లక్షల రూపాయలు గవర్నమెంటే ఇన్సూరెన్స్ రూపకంగా అందించాలని తదితర డిమాండ్ల సాధన కోసం మరి పెద్ద ఎత్తున కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పనిచేసే కార్మికులు ఈ మహాసభకు హుజూరాబాద్ పట్టణ కేంద్రానికి రానున్నారు. కాబట్టి ఆగస్టు 17న భారీ ర్యాలీ తీసి మరి మహాసభను నిర్వహించబోతున్నాం. కార్మికులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ